పెళ్లి పుస్తకం చందు మాట బిహేవియర్ అంతా చాలా తేడాగా అనిపిస్తోంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనూజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చందునే కారణం. తను నువ్వెప్పుడొచ్చావు? వీడియో ప్లే అవుతున్నప్పుడు. అంటే మీ అక్క మాటలన్నీ నువ్వు వినేసావా? అన్నీ విన్నాను. అక్కకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నీ మీద ఏమైనా కంప్లైంట్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా డాడ్తో డిస్కస్ చేయాలి, లేదంటే మనల్ని డైరెక్ట్ గా అడగాలి. అంతేగాని నందుతో చెప్పడం ఎందుకు? అతని మాటలు వినడం ఎందుకు? తను ప్రాబ్లం నందు గారి వల్ల కాదు, నేనే. నేను వచ్చిన తర్వాతే మీ అక్క చెల్లెల మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నందు గారిని గౌరవించే నువ్విప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లోనే ఉంటూ రోజుకొక గొడవ పెట్టుకుంటూ మెంటల్ పీస్ దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఫస్ట్ నుండి మీ ఫ్యామిలీ గురించే ఆలోచించాను. ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ గురించే చెప్తున్నాను. తను మనం ఇక్కడ ఉండొద్దు, నా ప్లేస్కి వెళ్ళిపోదాం. కనీసం అక్కడైనా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో అక్కకి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే నీ మీద పడిన నింద నిజం చేసినట్టు అవుతుంది. ప్రాబ్లం నీ వల్ల కాదు చందు, నువ్వు నందుకి నచ్చకపోవడం వల్ల స్టార్ట్ అయింది. దీనన్నిటికీ సమాధానం ఒక్కటే, నందుని మా కంపెనీ నుండి దూరం చెయ్యాలి. అతని ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ కోపం ఉంటే నందుగాడి నాశనం నేను అనుకున్న దానికంటే వేగంగా జరిగిపోతుంది. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? పుట్టబోయే బిడ్డ గురించి సాక్షి బాగా బెంగ పెట్టుకుంటుంది బాబు. మనం ఎంత చెప్పినా ఆ భయాన్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాం. నువ్వైనా ఏదో ఒకటి మాట్లాడి తనకి ధైర్యం చెప్పు బాబు. సాక్షి, ఇటివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? నా మాట నీకు లెక్కలేనప్పుడు నీతో నేనేం మాట్లాడను? నీకు ఇంక ధైర్యం చెప్పడం వేస్ట్. ఏ ఉన్నా సరే ఇక నుండి నా బంగారంతో మాట్లాడతాను. బంగారం, మీ అమ్మకి తెలుగు భాష, ఈ తండ్రి ఘోష అర్థం కావట్లేదు. అమ్మ హెల్దీగా ఉంటేనే నువ్వు కడుపులో తిరుగుతూ హ్యాపీగా ఉంటావు కదా. అది మీ ట్యూబ్లైట్ అమ్మకి అర్థం కావట్లేదురా. వద్దన్న పని చేసింది కాక మళ్ళీ కోపం ఒకటి. నాన్న, ఇప్పటికే నీకు 5 నెలలు వచ్చాయి. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటికి వస్తావు కదా. అప్పుడు నీకు కరాటే, కిక్ బాక్సింగ్ అన్నీ నేర్పిస్తాను. కడుపులో ఉన్నప్పుడు నిన్ను టార్చర్ పెట్టిన అమ్మ మీద నువ్వు రివెంజ్ తీర్చుకో. ఇలా 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 ఇలా. ఈ నవ్వే ఎప్పుడు నేను
చూడాలనుకునేది. దీన్ని ఒక్క క్షణం కూడా దూరం చేయొద్దు. నువ్వు నీ మూడ్ వెంటనే రిఫ్రెష్ అవ్వాలంటే వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. యావండి, నా చీర ఇవ్వరా? హా, చీర అడిగితే ఇది ఇచ్చారేంటి? పర్లేదు, ఇవి కూడా బానే ఉంటాయి. వేసుకో. అయ్యో, అరే వేసుకో. ఏం బాగున్నాయి ఇవి. మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళకి సెట్ కావు. ఆస్వాదించే మనసుండాలే కానీ ఎందుకు సెట్ కావు? ఓహో, అవునా? అయితే మీరు నా చీర కట్టుకోండి, అప్పుడు నేను ఆస్వాదిస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? నో వే. కట్టుకుంటారా కట్టుకోరా? ఎంత టెన్షన్ పెట్టినా బీపీ పెంచినా నందు ప్రేమ ముందు దీని నవ్వు ముందు పనిచేయడం లేదు. నా ప్లాన్లో డోస్ పెంచాల్సిన టైం వచ్చింది. ఈసారి వేసే ప్లాన్తో మొహంలో నవ్వే కాదు, కడుపులో బిడ్డ కూడా మాయమవ్వాలి. ఒక అన్నగా పుట్టింటి నుంచి కడుపుతో ఉన్న మా చెల్లి కోసం సారి తీసుకొచ్చానమ్మా. అభిలాష వచ్చిన తర్వాత మెట్టు నిల్లే నా పుట్టినిల్లు అయిందన్నయ్య. సొంత అక్క ఉన్నా ఇంత జాగ్రత్తగా చూసేది కాదేమో. అభి గురించి పూర్తిగా తెలిసిన నేను తను మారిందంటే నమ్మలేకపోయాను. కానీ నీ మీద తీసుకుంటున్న ప్రేమకి, మీరు చెప్తున్న మాటలకి నమ్మక తప్పడం లేదు. మా చెల్లిలో మార్పు వచ్చినట్లే ఆ దేవుళ్ళు కూడా మార్పు వచ్చి క్యాన్సర్ని తగ్గించే వరమిస్తే చాలు. మీ అందరితో కలిసి సంతోషంగా ఉండే వరం ఇచ్చాడు. ఇంతకు మించి నేనేం కోరుకోను. అంతా నీ మంచితనం అభి. సాక్షికి పుట్టింటి తరపు నుంచి శ్రీమంతం జరిపించాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ముహూర్తం కూడా పెట్టించాం. దాన్ని శవంగా చూడాలని నేననుకుంటూ ఉంటే శ్రీమంతం చేస్తారా మీరు?